ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుండి 50వ వచనం వరకు ధ్యానించుకుందాం. పరిచర్యలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడిగాను. ఆయన పరిచర్య ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిచర్యని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెండ్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిచయుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతేవో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక్క మాట చెప్పవలెనని ఉన్నానని అతనితో అనగా అతడు బోధకుడా చెప్పుమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దెనారములు, మరి ఒకడు 50 దెనారములు అచ్చి ఉంటుంది. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిను గనుక అతడు వారిద్దరిని క్షమించను. కాబట్టి వీరిలో ఎవడు ఇతన్ని ఎక్కువగా ప్రేమించును చెప్పుమని అడిగాను. అందుకు సీమోను, అతడు ఎవరికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన, నీవు సరిగ్గా యోచించివని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచుచున్నవే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెండ్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని మీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవ్వడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకైన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గల దానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని లేఖన భాగములో యేసు ప్రభు చేసిన ఒక అద్భుత కార్యముల గురించి మనము గమనిస్తూ ఉన్నాం. సీమోను అని చెప్పి ఒక పరిచయుడు తన ఇంటికి భోజనానికి యేసు ప్రభును పిలిచాడు. వాస్తవానికి ఈ సీమోను ఒకప్పుడు కుష్ఠరోగంతో బాధపడిన వ్యక్తి. తన శరీరములో కొన్ని మచ్చలు ఉండేవి. ప్రభువారు తనను స్వస్థపరిచిన పిమ్మట కృతజ్ఞత కలిగి యేసును తన శిష్యులకు భోజనానికి ఇంటికి పిలిచాడు. ఆయన ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి తన శిష్యులు, తను ఇంకా చాలామంది పరిచయుడు కదైనా పరిచయులకు అక్కడికి భోజనానికి కూర్చున్నారు. ఆ భోజనానికి కూర్చున్నప్పుడు వెనక నుంచి ఒక స్త్రీ వచ్చి యేసు ప్రభువారి యొక్క పాదాల దగ్గర ఆమె ఏడుస్తూ
ఆమె తన కన్నీళ్లతో ఆ పాదాలు కడిగి తన తల వెండ్రుకలతో ఆమె తుడిచివేసి మరి చక్కనైన అత్తరు తీసుకొచ్చి యేసు ప్రభు వారికి పాదాలకు ఆమె రాసినప్పుడు ఈ సీమోను తన గురించి జడ్జిమెంట్ చేస్తూ ఉన్నాడు. ఆమెను చూసినప్పుడు యేసు ప్రభు వారు ఈయన ప్రవక్త అయిన ఎడల తనను ముట్టుకున్న స్త్రీ ఎవరితే ఎలాంటిది ఎరిగి ఉండి అమ్మ నన్ను ముట్టొద్దు అని చెప్పాలి కదా. ఎందుకంటే ఆ స్త్రీ గొప్ప సౌందర్యవతి, పొడవైన జుట్టు కలిగిన ఆమె, చాలా అందగత్తె, అనేక మంది డబ్బు గల వారితో పెద్ద పెద్ద అధికారులతో తన జీవితము గడుపుతూ ఆమె సమాజంలో ఆ ప్రజలందరి ముందర ఒక పాపము చేసి అపవిత్రమైన స్త్రీగా ఎంచబడి ఉండేది. సాధారణంగా లోకములో ఎవరైనా చాలా తనకు తాను అందంగా తయారు చేసుకొని తిరుగుతూ ఉంటే చాలామంది ఓరువలేరు. అయితే ఈమె అనేక మంది గొప్ప గొప్ప వారితో శారీరకమైన సాంగత్యం పెట్టుకునేందున అనేక మంది ఆమెతో వచ్చుతూ పోతున్నారు కనుక బాగా సమృద్ధి డబ్బు కలిగినటువంటి వ్యక్తి. కాకపోతే తన ప్రవర్తన విషయంలో, తన యొక్క జీవిత విషయంలో ఆమె యొక్క అపవిత్రమైన స్త్రీగా ఎంచబడినటువంటి స్త్రీ కనుక తను పాపము చేస్తూ జీవిస్తున్న పాపాత్మురాలని అందరూ ఎంచుతారు. కానీ చూడటానికి ఆమె చాలా అందగత్తే, చాలా సమృద్ధి డబ్బు గల ఆమె, అన్ని విషయాల్లో సమృద్ధిత కలిగిన స్త్రీ. కానీ తన హృదయంలో తను నొచ్చుకుంటుంది. ఎంత అందం ఉంటే ఏమిటి, ఎంత ఆర్థిక స్తోమత ఉంటే ఏమిటి, నేను ఒక పాపాత్మురాలుగా బ్రతుకుతున్నాను. ఎవరు ఎప్పుడు పిలిచినప్పుడు వారి దగ్గరికి వెళ్ళి నేను పాపం చేస్తూ బ్రతుకుతున్నాను, ఈ పాపము నాకు వీడదా, ఈ పాపం నుంచి నన్ను ఎవరు క్షమించలేరా అని అనుకునేది. యేసయ్య బోధ విన్నప్పుడు మార్పు పొంది యేసయ్య ఎప్పుడు దొరుకుతారా తన కాళ్ళు పట్టుకొని తనకు క్షమాభిక్ష వేడుకుంటా అని ఆమె కనిపెడుతూ ఉండేది. అవకాశం దొరికింది. ఈరోజు ఆ సీమోను అని పరిచయుడు ఇంట భోజనానికి యేసు ప్రభు పాదాల దగ్గర కన్నీళ్లతో తన పాపాలన్నీ కూడా ఆమె ఒప్పుకుంటుంటే యేసయ్య అంతరంగం నెరిగినవాడు కదా, హృదయ రహస్యాలు నెరిగినవాడు కనుక మరి ఆమె విషయంలో ప్రభు చాలా వరకు క్షమించడానికి ఆయన ఇష్టపడి ఉన్నాడు. ఆమె యేసయ్య పాదాలను తన కన్నీళ్లతో అంటే పశ్చాత్తాపముతో తను ఎప్పటి నుంచో చేసిన పాపాలను కొని పరిశుద్ధంగా జీవించడానికి తనకు సాధించని ఆమె కన్నీళ్లతో వేడుకుంటుంది. అంతేకాకుండా తన తల వెంట్రుకలు, ఎక్కడి యొక్క స్త్రీకి తల వెంట్రుకలు ఆమెకి గౌరవము, ఘనత అది. కానీ ఆ తల వెంట్రుకలతో యేసయ్య పాదాలు సాధారణంగా కొన్నిసార్లు మనం కాళ్ళు కడుక్కున్నప్పుడు కొంతమంది టవలిస్తారు, కొంతమంది ఇవ్వరు. కానీ ఈమె యేసయ్య పాదాలను తన తల వెంట్రుకలతో అంటే తను ఎంత అపరిమితంగా గౌరవిస్తుంది అనేది ఆలోచించుకోవాలి. తర్వాత అత్తరు తీసుకొచ్చి యేసయ్య పాదాల దగ్గర ఉండి దానిని ఆమె అక్కడ రాసినప్పుడు సువాసన ఇల్లంతా కూడా నిండిపోయింది. ఆ సువాసనకు ఆ ఇల్లంతా కంపిస్తోంది. అప్పుడు ఈయన మనసులో అనుకుంటున్నాడు, ఎవరు? ఈ సీమోను. యేసు ప్రభువారు ప్రవక్త అయితే కొల్చాలి కదా, ఇంత దారుణంగా ఆమె ముట్టి ఆమె ఈ విధంగా చేస్తున్నప్పుడు ఆమె ఎందుకు గ్రహించలేకపోతుంది అని చెప్పి తనలో తాను అనుకుంటున్నప్పుడు యేసయ్య సీమోను హృదయములో ఆయన ఆలోచించే ఆలోచన తెలుసుకున్నాడు. తెలుసుకొని, సీమోను, నీతో ఒక మాట నేను చెప్పవలి, నేను అడిగిన దానికి సమాధానం చెప్పగలవా అంటే బోధకుడా చెప్పు, నువ్వు అడుగు, నేను సమాధానం చెప్తాను అని అన్నాడు. అప్పుడు యేసు ప్రభువారు అతనికి చక్కనైన ఒక ప్రశ్న వేస్తున్నాడు. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి,
వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములు అచ్చి ఉండిరి. ఆ వచనములో మనం చూస్తున్నాం, ఇద్దరు వ్యక్తులకు ఒక యజమానుడు అప్పు ఇచ్చాడు. అప్పు ఇచ్చినప్పుడు ఒకడికేమో 500 దేనారములు, మరొకడికేమో 50 దేనారములే. అయితే ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన కనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతనిని ఎక్కువగా ప్రేమించునో చెప్పమని అడిగి. అద్భుతమైనటువంటి ప్రశ్న ఇది. ఇద్దరికి కూడాను అప్పులు తీర్చడానికి స్తోమత లేనప్పుడు వారిద్దరికీ ఆయన క్షమించేశాడు. సో ఎవరు వీళ్ళిద్దరిలో ఎక్కువగా ఆయనను ప్రేమిస్తారు అని ప్రశ్నించినప్పుడు సీమోను అంటున్నాడు, అతడు ఎవరికైతే ఎక్కువగా క్షమించునో వాడే అని నాకు తోచుతున్నదని చెప్పగా ఆయన, నీవు సరిగ్గా యోచించమని అతనితో చెప్పాను. అవును, సీమోనుకి యేసే అడిగిన ప్రశ్నకు సీమోను అంటున్నాడు, ఎవరికైతే ఎక్కువ అప్పులు ఆయన క్షమించాడో ఆ వ్యక్తియే ఆ యజమానికి ఎక్కువ ప్రేమిస్తాడు అని చెప్పినప్పుడు యేసు ప్రభువారు ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూస్తున్నావు, నేను నీ ఇంటికి రాగా నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల్ల వెండుకలతో తుడిచాను. ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు నాకు కాళ్ళు కడుకోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, కానీ తన కన్నీళ్లతో నా పాదాలను ఆమె కడిగింది. నీ ఇంటికి వచ్చినప్పుడు నాకు ఒక తువ్వలు ఇవ్వలేదు తుడుచుకోవడానికి, కానీ తన తల్ల వెండుకలతో ఆమె తుడిచింది. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునుట మానలేదు. సాధారణంగా ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు మన వారికి హగ్గిస్తాం, లేకపోతే నమస్కారం చేస్తాం, వారికి వెళ్ళి పట్టుకుంటాం, మనకు బాగా సన్నిహితమైనప్పుడు ముద్దు పెట్టుకుంటాం. యేసుప్రభువు అంటున్నారు, నాయనా నేను ఇంటికి వచ్చినప్పుడు నా పాదాలు కడగడానికి నువ్వు నీళ్ళు ఇవ్వలేదు, తుడుచుకోవడానికి తువ్వలు ఇవ్వలేదు, నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుంచి ఆమె కన్నీళ్లతో నా పాదాలు కడిగి తన తల వెండుకలతో ఆమె తుడిచి నా పాదాలకు ఆమె ముద్దు పెట్టుకోవడం మానలేదు. అంటే ఎంతగా నన్ను ఆమె గౌరవిస్తూ ఉందో నువ్వు చూస్తున్నావు కదా అని చెప్తూ, నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. నువ్వు నాకు నూనె ఇవ్వలేదు, కనీసం నూనె ఇవ్వలేదు, కానీ ఆమె అత్తరు తీసుకొచ్చి నా పాదాలకు ఆమె పూస్తా ఉంది. ఆమె విస్తారంగా ప్రేమించెను కనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడినని నీతో చెప్తున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి, గమనించండి, ఇక్కడ యేసుప్రభువు ఒక మాట అంటున్నాడు, సీమోను నీ ఇంటి దగ్గరికి వచ్చినప్పటి నుంచి నువ్వు నన్ను విస్తారమైనటువంటి ఆమె పాపములు క్షమించాను కనుక విస్తారంగా ఆమె ప్రేమిస్తుంది. ఎవరికైతే విస్తారంగా క్షమించబడుతుందో వారు విస్తారంగా ప్రేమిస్తారు. ఎవరికైతే కొంచెము మరి క్షమించబడుతుందో వారు కొంచెమే ప్రేమిస్తారని చెప్పి ఆ స్త్రీ వైపు చూచి, అమ్మా నీ విశ్వాసమే నిన్ను రక్షించను, సమాధానం కలదనవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరు ఎలాంటి పాపము ఎలాంటి దౌర్భాగ్యస్తులు ఉన్నా యేసే దగ్గరికి వచ్చినప్పుడు యేసే మనకు క్షమిస్తే ఆ క్షమ మనకు రక్షిస్తుంది. ఆ సమాధానం జీవితాంతం మనకు తోడై ఉంటుంది. మనుషులు మనకు పొగిడిన మాత్రాన, మనుషులు మనకు ప్రేమించిన మాత్రాన అది శాశ్వతంగా ఉండేది కాదు, క్షణికం మాత్రమే. యేసయ్య ప్రేమ, యేసయ్య క్షమ, యేసయ్య సమాధానము శాశ్వత కాలం. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, మీకు స్తోత్రాలు. మా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి ఆయనను ప్రేమించుట ద్వారా మా జీవితంలో మీరు చేస్తున్న అనేకమైన మేలు కొరకు, కృప కొరకు స్తోత్రాలు. మీరిచ్చే సమాధానం కొరకు, రక్షణ కొరకు స్తోత్రాలు. వర్తమానమైన ప్రతి ప్రియబిడులు మిమ్మల్ని ప్రేమించి, మిమ్మల్ని గౌరవించి, మీ సమాధానమునకు, మీ యొక్క ప్రభువైన రక్షణకు వారసులయ్యే భాగ్యం ఇది నాన్న అనుగ్రహించుమని
ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకున్నామని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించును గాక.